ట్రంప్ విధిస్తున్న ఈ ఘోరమైన పన్నులు మాకొద్దు అని మరొక కొత్త కరెన్సీని ప్రపంచ లావాదేవీల కోసం వాడబోతున్నారు. ప్రస్తుతం అమెరికన్ డాలర్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే కరెన్సీగా మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత ఐరోపా వారి యూరో, చైనా కరెన్సీ రెండో స్థానంలో ఉన్నాయి. ఒకవేళ ప్రపంచ దేశాలకి మాకింకా అమెరికా డాలర్తో వద్దు అనిపిస్తే ఈ రెండు కరెన్సీల ద్వారా వాణిజ్య లావాదేవీలు చేయాలి. యూరోపియన్ యూనియన్ ఒక బలమైన ఆర్థిక సమూహం. యూరో ఇప్పటికే ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే రెండో కరెన్సీగా ఉంది. చైనా కూడా తక్కువేం కాదు. చైనా ఆర్థిక పెరుగుదల వేగంగా ఉండడం వల్ల యువాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఇది అంత సులభంగా జరిగే పని కాదు. చాలా అంటే చాలా కష్టం. అమెరికా డాలర్ ఇచ్చిన నమ్మకాన్ని, స్థిరత్వాన్ని ఇతర దేశ కరెన్సీ కూడా ఇవ్వగలగాలి. వాణిజ్యం కోసం డబ్బును డాలర్ల రూపంలో చెల్లించాలి అనే నిర్ణయం కూడా అలా చేసిందే. 1944లో 44 దేశాలు కలిసి డాలర్ను ప్రపంచ కరెన్సీగా మార్చారు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పని వల్ల దేశాలకు ఈ డాలర్తో తలనొప్పిగా ఉంది. కాబట్టి ఇప్పుడు కొన్ని దేశాలు కలిసి మరొక కొత్త కరెన్సీలో లావాదేవీలు చేద్దాం అనే నిర్ణయంలోకి వస్తాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ప్రపంచంలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలని, అందరం కలిసి ఒక కరెన్సీ వాడదామనే నిర్ణయంలోకి రావాలి అని ఆలోచనలు చేస్తున్నాయి. కానీ అది ఆచరణలోకి వచ్చే వాతావరణం కనపడలేదు. ఆ దేశాలేంటో తెలుసా? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వీటిని బ్రిక్స్ అని పిలుస్తాం. వీరి ఆలోచన ఏంటంటే, ఎంతకాలం అని అమెరికా డాలర్ మన మీద పెత్తనం చెలాయిస్తుంది, మన కరెన్సీతో వాణిజ్య లావాదేవీలు చేయాలి అని ఒక స్వతంత్ర ఆర్థిక వ్యవస్థ కోసం బ్రిక్స్గా ఫామ్ అయ్యాయి. ఈ విషయం విన్నాక మీకేమైనా బైబిల్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయా? అంత్య దినాలలో 10 రాజ్యాలు లేస్తాయి అని రాయబడి ఉంది, గుర్తుందా? ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును, అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఈ వచనంలో మొదటి విషయం 10 రాజ్యాలున్నాయి. అమెరికా డాలర్ మాకొద్దు, స్వాతంత్ర ఆర్థిక వ్యవస్థ కావాలి అంటున్న బ్రిక్స్ లో సభ్యులు ఎంతమందో తెలుసా? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఇండోనేషియా. బ్రిక్స్ మొత్తం 10 దేశాలుగా ఉంది. ఈ 10వ దేశమైన ఇండోనేషియా 2025వ సంవత్సరం జనవరి నెలలో బ్రిక్స్ తో కలిసింది. అంత్య దినాలలో బైబిల్ చెప్పిన 10 రాజ్యాలు ఇవే అన్నట్టు కనబడుతున్నాయి.